కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సుధారాణి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. కదిరి మున్సిపాలిటీ ఉర్దూ స్కూల్లో ఓటును వినియోగించుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్. కదిరి మున్సిపల్ పరిధిలో కుటాగులలో ఓటు వినియోగించుకున్న కదిరి సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేమయ్య యాదవ్. కదిరి మున్సిపాలిటీ పరిధిలో 10 చోట్ల విజయవంతంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు. కదిరి మున్సిపాలిటీ సింహకోట నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ. కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉర్దూ స్కూల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఓటును వినియోగించుకున్నారు. Number 104. Okay na? Right now. ఈరోజు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ఉదయం 6 నుండే ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లందరూ కూడా అప్రమత్తమై ఇక్కడికి బూత్కు రావడం జరిగింది. ఈ పోలింగ్ శాతం ఇప్పుడే ప్రారంభోత్సవం కాబట్టి దాదాపు నాకు తెలిసి 70% తక్కువ కాకుండా పోలింగ్ అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజల్లో కూడా ఉత్సాహం, మరీ ముఖ్యంగా నా అవ్వాతాతలు, నా అక్క చెల్లెమ్మలు, యువత అందరూ కూడా రాష్ట్ర ప్రజానికం భావించారు. కాబట్టి ప్రజల్లో కూడా శాసనసభ్యునిగా గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయిన గౌరవ నిమ్మల కిష్టప్ప గారు కూడా ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసి, మోసం చేసి, అన్యాయం చేసి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలంటే పార్లమెంట్ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప కూడా గెలిపించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా సమాయత్తం అయ్యారు. కాబట్టి కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గారి విజయం తథ్యం. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మల కిష్టప్ప విజయం కూడా తథ్యం అని చెప్పి రుజువు కాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళలో చూస్తున్న ఉత్సాహాన్ని ఈ క్యూ లైన్ చూస్తుంటే అర్థమవుతుంది. కదిరి మున్సిపాలిటీ పరిధి నందు పుట్టాగులలో ఓటును వినియోగించుకున్న సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు వేమయ్య యాదవ్. ఇదే సార్ లైటింగ్ వర్గంలో ఎవరైతే ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వినియోగించుకున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు 16వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఓటర్లు అనేక మందిలో చైతన్యం పెరిగింది. ఇప్పటికే 60% వరకు జరుగుతుందని చెప్పేసి ఈరోజు ఎన్నికల అధికార సంఘం కూడా చెప్తా ఉంది. దీన్ని బట్టి ప్రజల్లో మరి ఉత్సాహము, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేటువంటి పద్ధతుల్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకోవడం అనేది ఆనందదాయకం. మరి ఈ సందర్భంగా ఓటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కదిరి మున్సిపాలిటీ గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ జూనియర్ కాలేజ్, నిజాంవలి కాలనీ, అడపాల స్ట్రీట్ నందు గవర్నమెంట్ స్కూల్లో ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. Sector number 21. Sector of the English care కావాలి.
ఓకే సార్. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మన 121 కదిరి శాసనసభ నియోజకవర్గానికి మరియు హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మన కదిరి సెగ్మెంట్కు ఇమిడియట్ గా డైరెక్ట్ రిపోర్ట్ చేయాలి. ఓపీఓస్ ఎక్కడ ఉన్నా రిజర్వ్ లో ఉండాలి కానీ డ్యూటీలో ఇంకా పాల్గొన్న వాళ్ళు ఇమిడియట్ గా డైరెక్ట్ రావాల్సిన మీకు డ్యూటీ మాత్రము మా దగ్గర లిస్ట్ ఉంది. ఎవరైతే ఇక్కడ రిపోర్ట్ చేయాలో వాళ్ళ పేర్లను కూడా కలెక్టర్ గారికి మేము ఇమిడియట్ గా మెయిల్ పెట్టడం జరుగుతుంది. రిపోర్ట్ చేయటువంటి పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ ఇమిడియట్ గా డైరెక్ట్ రిపోర్ట్ చేయాలి. మనకు 31 సెక్టార్స్ ఉన్నాయి, 31 రూట్స్ ఉన్నాయి. మరి సెక్టార్ వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేసేది ఏమిటంటే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మరి పోటీ చేసే అభ్యర్థులు, వారి అనుచరులు మరియు వారి అభిమానులు మాత్రమే కాకుండా ప్రజలు, పర్టికులర్లీ ఓటర్లు మరి అందరూ కూడా సహకరించాలని, మనము ఇది ఒక పండగ వాతావరణంలో ఈ ఎన్నికలను జరుపుకోవాలని మేము దానికి మీ అందరి సహకారాన్ని కూడా కోరుకుంటున్నాను. మనము ఈ ఎన్నికల్ని సంతోషంగా జరుపుకుందాం, మన అభీష్టానికి అనుగుణంగా జరుపుకుందాం, మనకి నచ్చినటువంటి వాళ్ళని ఎన్నుకుందాం. కానీ అది ప్రజాస్వామ్యయుతంగా చేద్దాం, నియమ నిబంధనలకు లోబడి చేద్దాం. మరి ఇతరుల హక్కులను కాపాడుతూనే మన హక్కులను నిలబెట్టుకుందాం. కాబట్టి అందరూ ఓటేయండి, తప్పకుండా ఓటేయండి. మరి తప్పకుండా ఓటింగ్ శాతం పెంచండి. మరి ఇతరులు ఓటు వేసేందుకు సహకరించండి. డ్యూటీ రాదనుకుంటే మాత్రము వీల్లేదు. మీకు స్పెషల్ బస్ అరేంజ్ చేసిన ఏ టైం అయినా మీ దగ్గర పంపిస్తాము. బూత్ల దగ్గరికి, పోలింగ్ స్టేషన్స్ కి మీకు ఏ టైం అయినా పంపిస్తాము. మీరు ఇమీడియట్ గా అలాట్ చేసి వస్తే కింద మీకు ఇమీడియట్ గా పంపిస్తాము. లేదంటే మీరు ఏ టైం అయినా కూడా వెళ్లాల్సి ఉంటుంది. అంతా ఇది బరగల స్క్రాచెస్ కూడా వచ్చినాయి. ఎక్కువ మంది మండలాల్లో వెంకటరమణ ఓకేనా? ఏమైంది బస్సు? ఏడు గంటలకు కమెన్స్ కావాల్సిన పోలింగు మిషన్లు ఈవీఎం కంప్లీట్గా మొరాయించినాయి. ఇంతవరకు ఎలాంటి టెక్నీషియన్స్ కూడా రాలేదు. ఓటర్స్ కూడా వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్తున్నారు.
కాబట్టి దీని మీద ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకొని వాటిని చూడు ఎంతమంది ఓటర్స్ పల్లెల నుండి కూడా వచ్చినారు, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి అసహ్యంగా చాలా దరిద్రంగా నిర్వహిస్తుందని చెప్తుంది ఈ వ్యవస్థ చూస్తా అంటే. కాబట్టి చాలామంది ప్రజలు కూడా ఈ ఈవీఎంలు కూడా ట్యాంపర్ అవుతాయేమో అనే అనుమానాలు కూడా దారితీసేటట్లు ఉన్నాయి ఇలాంటివి. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఈవీఎంలు ఈ టెక్నీషియన్స్ ఇంతవరకు రాలేదని చెప్తున్నారు. ఒక టెక్నీషియన్ కూడా అక్కడ లేడు. దానికి దగ్గర 1 అవర్ నుండి బాధపడుతున్నారు. లేడీస్ అంతా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఎలక్షన్ కమిషనర్ ద్వివేది గారు చెప్తున్నారు, ఎక్కడ చూసినా టెక్నీషియన్స్ ఉన్నారు, కాల్ చేస్తే వితిన్ 5 minutesలో ఇవన్నీ రిపేర్ చేస్తామంటారు. ఇప్పుడు 1 hour నుండి పీపుల్ ఆర్ వెయిటింగ్ హియర్ ఫర్ గివింగ్ దేర్ ఓట్స్. ఎక్కడ వెళ్తుంది ఇక్కడే? ఇంత దరిద్రంగా తయారైపోతే ఇంకా దగ్గర 1 hour పడుతుందని చెప్తున్నారు. ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. కాబట్టి దీని మీద తక్షణం యాక్షన్ తీసుకొని ఇలాంటి ఆఫీసర్లను కూడా దాని మంచి వాళ్ళని వేసి ఎన్నికలు స్వచ్ఛందంగా ఇంపార్షియల్గా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్కి విన్నవించుకుంటున్నారు. వాళ్ళ కోరిక ప్రకారం ఆఫ్ చేశారు. నేనేం చెప్పానంటే సార్ ఆడ చూపించుకుంటే ఇక్కడ ఫౌండ్ అయితే చేయలేదా? కాంటాక్ట్ చేయండి మీరు, వస్తారు ఒకటే ఉన్నాడు. నేను ఓటేశాను.
ఓటీపీ చూపిస్తుంది. నేను అందుకే అడుగుతాను, నాకు డిస్ప్లే చూపిస్తే నేను వెళ్తాను. ఆ ఓటు నేను చూసుకోవాలి. లేకపోతే డిస్ప్లే పెట్టుకుని అంటే నేను వెళ్ళిపోయేవాడిని. నాకు డిస్ప్లే చూపించండి. నేను పెట్టలేదు, నేను ఓటు పెట్టలేదు. ఎవరు ఎలక్షన్ సార్ రెస్పాన్సిబిలిటీ పని చేయాల్సిందే. వెళ్ళారు కాబట్టి పని చేయాలి. నో పర్పస్ కదా. ఇన్ కేసు రేపు పొద్దున ఏదైనా అవసరం డ్యూటీ కౌంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, డ్యూటీ పని చేయకపోతే రెక్టిఫై చేయండి. రెక్టిఫై చేయండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సీరియల్లో ఉన్నాము. ఫస్ట్ పిచ్కి 492 నేను ఏదో మనసులో మాట్లాడాలంటే సద్దపల్లి రేవటి ఓకే
ఓటర్ లిస్ట్లో పేరు లేదు, కానీ ఓటర్ ఐడి నాకు ముందు నుంచి ఉంది. ఎందుకు డిలీట్ అయిందో ఏమో తెలియదు. సో నేను ఓటు వేయచ్చా? ఐ థింక్ నేను ఓటు వేయచ్చు అనుకుంటాను. ఇట్స్ ఐ చెక్ విత్ ఛాలెంజ్ ఓటు వేద్దాం అనుకుంటాను. థ్యాంక్ యూ. సో మీ పేరు? నా పేరు హేమేంద్ర. ఏ ఊరు? ఎరుగుంటపల్లి, 35వ వార్డు. ఓకే మేడం. నీళ్ళు చేసి తీసుకుంది. CC
కదిరి మున్సిపాలిటీ సింహకోట నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకట సిద్ధారెడ్డి గన్మ్యాన్ కు తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిస్తున్నారు. क्लोज करनी है भी, क्लोज करनी गुड है। బయట ఉంటుంది సార్ పైన దాడి చేస్తాను అడ్డం లేనప్పుడు నా మీద అటాక్ చేశాను. ఎవరు చేశారు? పేర్లు అయితే నాకు తెలియదు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేశారు. ఎంతమంది చేశారు? ఇద్దరు ఎక్కువ చేశారు. ఇద్దరు చేశారు. వాళ్ళు వెనక మళ్ళీ ఒక 10 మంది పని చేస్తారు. ఎక్కడ జరిగింది? బూత్ నెంబర్ 88. హాస్పిటల్ తీసుకుంటే మళ్ళీ తీసుకుంటాను సార్. నా మీద నమ్మకం మసాలా పెట్టాలి మార్కెట్ శ్రీకాంత్ నేను చేసుకుంటాను. మరి ఏం చెప్తే ఇవి ఈనాటి వార్తలు. తిరిగి రేపటి వార్తలు కలుద్దాం. నమస్కారం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.